హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణస్ వరల్డ్. ఈ రోజు నేను ముంత మసాలా చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటది. దాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఓకేనా? చూడండి, ఇంగ్రీడియంట్స్ చూడండి. ఈ కార్న్ ఫ్లేక్స్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. దాంట్లో ముంత మసాలాలో వేసుకుంటే బొరుగులు మిక్చర్ అని కూడా అంటారు మా సైడ్. కరకరలాడుతుండాలండి, మెత్తగా ఉంటే బాగుండదు. లెమన్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అండి, కొత్తిమీర, కారం, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ఏది ఉన్నా లేకపోయినా ఇది ఉండాలన్నమాట. ఇవన్నీ వేసిన టేస్ట్ రాదు. ఉప్పు లేకపోతే ఉప్పు వేస్తేనే దాని టేస్ట్. కొంచెం ధనియాల పొడి, వేపి పెట్టుకున్న వేరుశనగ పప్పులు, కొంచెం నెయ్యి, కొంచెం అయితే సరిపోతుంది. టేస్ట్ కి చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుంటే. ఇప్పుడు బొరుగులు అంటామండి మేము. ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లతో పిలుస్తారు. మేమైతే బొరుగులనే అంటాము. తినాలనిపించింది అనమాట. బెంగళూరులో వాతావరణం చల్లగా ఉంది. మనకి ఎన్ని కావాలో అన్ని బొరుగులు వేసుకున్నాము. సరిపోతాయి. బొరుగులు అయితే చిన్న పెద్ద అందరూ ఇష్టపడతారండి, అంత టేస్ట్ గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, బొరుగులు వేసేసుకున్నానండి. ఫస్ట్ ఉప్పు వేస్తున్నాను. చూడండి, సాల్ట్, కారము, ఇప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కార్న్ ఫ్లేక్స్ అండి. భలే ఉంటాయి. నాకు చిన్నప్పటి నుంచి ఇవంటే చాలా ఇష్టం. స్కూల్లో ఇంటర్వెల్ ఇస్తే కొనుక్కోవడానికి ఒక్కోసారి డబ్బులు ఉండేవి కాదు. భలే బాధ వేసేది అప్పుడు. క్లాస్ లో అందరూ, మేము హాస్టల్లో ఉండి చదువుకున్నామండి. ఇంటి దగ్గర నుంచి వచ్చే వాళ్ళందరికీ డబ్బులు ఉండేవి. హాస్టల్లో ఉండే వాళ్ళకి డబ్బులు ఉండేవి కాదు. ఎప్పుడో పేరెంట్స్ వచ్చినప్పుడు 10 రూపీస్ 20 రూపీస్ అట్లా ఇచ్చిపోయే వాళ్ళు అనమాట. అవి ఒక 1 month కే అయిపోయేవి. ఇప్పుడు ఆనియన్స్, టమాటో కూడా వేసుకోవచ్చండి నచ్చిన వాళ్ళు. కాకపోతే టమాటో వేస్తే తొందరగా మెత్తగా అయిపోతాయి బొరుగులు, అందుకని నేను వేయట్లేదు. ఇప్పుడు కొత్తిమీర, స్పెషల్ టేస్ట్ వస్తుంది కొత్తిమీర వేస్తే. ఇప్పుడు నిమ్మకాయ, లెమన్ మిక్స్ చేసుకుంటే సూపర్ గా ఉంటది. ఇప్పుడు నెయ్యి కూడా ఎక్కువ అవసరం లేదండి, ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. కలుపుకున్నాం. వావ్, నచ్చిన వాళ్ళు క్యారెట్ కూడా తురుముకొని వేసుకోవచ్చు అండి, బాగుంటది. ఉప్పు చూస్తాను, ఉప్పు చూస్తున్నాను. బాగుంది. ఉప్పు కారం అన్ని సరిపోయాయి. నెయ్యి వేసాం కాబట్టి ఆ టేస్ట్ తెలుస్తుంది. చాలా బాగుంది, సూపర్. సూపర్. మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతా, వేరుశనగ పప్పులు అన్ని చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి తినండి. బాగుంటే నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అట్లాగే మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కూడా ఇలాగే టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకుని తినండి. పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ స్నాక్స్ టైము, స్కూల్ నుంచి వచ్చాక సింపుల్గా 10 minutes అయిపోతుంది.
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే కామెంట్స్ పెట్టండి, పెట్టకుండా ఉండొద్దు. ఎవరు చూసినా నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, బొరుగుల మిక్చర్ ముంత మసాలా టేస్టీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.